హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దీక్షకు టీఎన్జీఓ, టీజీఓ ఉద్యోగులతో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్లో తెలంగాణ బీజేపీ ధర్నా నిర్వహించింది. 2,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే 5 పెండింగ్ డిఏ వాయిదాలను వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ కార్డులు, ఇతర అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు దీక్ష నిర్వహించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఏజెన్సీల ద్వారా కాకుండా ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని కమలం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని, దీంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించింది. మన ప్రోగ్రామ్